ఇప్పటి వరకు మరి కాసేపట్లో అంతిమయాత్ర చేరుకుంటుందంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ మరి కాసేపట్లో రానున్న నేపథ్యంలో ఇప్పటికే వేల సంఖ్యలో అమరవీరుల స్తూపం దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడికి మరి కాసేపట్లో అంటే కొద్ది నిమిషాల్లో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్నకు ఇక్కడ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడానికి వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం, ఇప్పటి వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటేనే ఒక రకమైన వైబ్రేషన్, అట్లాంటి తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఇక్కడ ముందు నడిపించినారు. మీలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఉద్యమంతో పడి మమేకమైపోయినటువంటి పరిస్థితి. మీరు ఎట్లా చూస్తున్నారు ఇక్కడ? చాలా బాధాకరం అండి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది ఒక పేజీ, ఆయన ఒక పాఠం, ఆయన ఒక ఉద్యమ నేతగా, కేసీఆర్ గారి తర్వాత ఆయన కుడి భుజంగా, హైదరాబాద్ తర్వాత వరంగల్ ఒక గుండెకాయలాగా ఉద్యమానికి నిలిచింది అంటే ఆ రోజు ఆయన ముందుండి నడిచిన తీరు ఎవరు మర్చిపోలేనిది, ఎవరు జీర్ణించుకోలేనిది. చాలా దురదృష్టకరం, బాధాకరం. 5 రోజులు మృత్యువుతో పోరాడి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఏ విధంగా పోరాడిండో ఆయన మృత్యువుతో కూడా అంత పోరాడిండు. కానీ భగవంతుడికి ఎందుకో కన్నుగుట్టింది, ఆయన ఈరోజు తెల్లారుజామున చనిపోవడం అందరి హృదయాల్ని కలిచివేస్తుంది. ఆయన లేని లోటు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, వరంగల్ జిల్లాకు, నర్సంపేటకు, ఆ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా తీరని లోటు. అది ఎవరు పూడ్చలేనిది. ఈ సమయంలో ఇంతకంటే ఏం మాట్లాడలేం. ఆయన ఆత్మశాంతి చేకూరాలి, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తా ఉన్నాను. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఇక్కడ ఒక ఆలోచన చేస్తే 100 ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తి కేసీఆర్కి కూడా కుడి భుజంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి ఇక్కడ తెలంగాణను సాధించడంలో కృతకృత్యులై విజయం సాధించినట్టే మృత్యువుతో 6 రోజులు పోరాడినటువంటి వ్యక్తి కూడా మళ్ళీ ఆ మృత్యువు నుండి గెలిచి వస్తాడని ఒక నమ్మకం అయితే కలిగి ఉంది. కానీ ఇక్కడ భగవంతుడికి విధికి కన్ను గుట్టి తను విగత జీవిగా మారిపోవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వారి లోటు మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రజలకు, రాష్ట్రానికి, నియోజకవర్గంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరన్నటువంటి చేదు నిజాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ప్రతి కార్యకర్తను పేరు పెట్టి పిలిచేటువంటి ఒక మెమరీ పవర్ ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. ఇప్పటి వరకు తనతో పాటు నడిచినటువంటి నాయకులు కూడా ఎంతో మంది తన సోదరుడు తనతో పాటు కలిసి నడిచి ఉద్యమానికి ఊపిరిలు పోది తమను కూడా తోడు తీసుకెళ్లినటువంటి నాయకుడికి లేరన్నటువంటి వార్తను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా మంది మనతో ఉన్నారు. అన్న, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటి వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి తనతో ఉంటాడు అన్నటువంటి, బతికొస్తాడు అన్నట్టు ఆలోచన మాత్రం చాలా వరకు కనిపించాయి. కానీ నిన్న రాత్రి తెలిసినటువంటి వార్తను ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? అన్నతో పాటు మీరు ఉన్నటువంటి అనుబంధం ఎట్లా ఉండేది? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సారథ్యంలోనే, ఆయన నాయకత్వంలో ఆ రోజున తెలుగుదేశం నుంచి నేను జిల్లా పరిషత్ టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉంటుంది. వారు మరి కేసీఆర్ గారు పిలుస్తున్నారు, నువ్వు రావాలని నన్ను స్వయంగా తీసుకుపోయి మరి కేసీఆర్ గారు కల్పించి ఉద్యమ పార్టీలో చేర్పించింది నన్ను సుదర్శన్ రెడ్డి గారు. వారితో పాటే అనేక సంవత్సరాలు పనిచేసినాం. మరి ఇదే ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర సకల జన సమ్మెలో అనేక రోజులు వారితో పాల్గొన్నాం. చాలా పట్టుదల గల వ్యక్తి, చాలా మరి కృషితో, మరి నిబద్ధతతో, ఎలాంటి ఎన్నో కష్టాలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొని ఆయన ఈ రోజున మరి ఎమ్మెల్యే గెలిచిండ్రు. ప్రజల మనల పొందడం. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లాలో శిఖరాగ్రాన నిలిపినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేది అందరూ కూడా చాలా బాధాకరం, కలిసివేస్తున్నది. ఇది తట్టుకోలేని పరిస్థితి. రోహిణి హాస్పిటల్ నుంచి బాగానే ఉన్నారు, వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి వస్తారని అందరూ అనుకున్నాం. కానీ ఈ పరిస్థితి వస్తుందని మా జీవితంలో కూడా అనుకోలేదు. ఒక మంచి సహోదరుని, మంచి మిత్రుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఆ ఆత్మశాంతి చాలా కోరుకుంటున్నాం.
ఓకే. ఇక్కడ మనం మేడం మీరు చెప్పండి, ఇప్పటి వరకు పెద్ద సుదర్శన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ పాలన ఒక శక్తిగా మారినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి శక్తి ఇప్పుడు మనకు కొంత ఇక మళ్ళీ ఇక లేరు అన్నటువంటి విషయం మీద చాలా మంది ఆవేదన చెప్తున్నారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది వారు ఇక లేరన్న విషయం తెలిసిన తర్వాత? పెద్దన్న లేరంటే మా కుడి భుజం పోయినట్టే. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సార్ కుడి భుజం పోయినట్టే. అంత ఉద్యమకారుడు మళ్ళీ మాకు దొరకడు. పెద్దన్న అంటే ఎంతోమందికి తెలంగాణ ఉద్యమం చేసిన అంత అవగాహన ఉన్న మనిషి ఎవరు లేరు. నిజం చెప్పాలంటే పెద్దన్న అంత మనిషి, ఆయనకున్న అవగాహన ఉద్యమాలు చేయడం ఎలా ప్లాన్ చేయాలో అంత ప్లాన్ చేసే పెద్దన్న మాకు ఇప్పుడు లేడని అంటే మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఆయన పాదయాత్ర చేసినప్పుడు రాంపూర్ నుంచి మనం పాదయాత్ర చేస్తున్నాం. రామంటే పాదయాత్ర చేసినాం. రాంపూర్ నుంచి నర్సంపేట వరకు పాదయాత్ర చేసినాం అన్నతోనే. పాదయాత్ర చేసి అక్కడ వరకు పోయినాం, ధర్నాలకు పోయినాం, రాస్తారోకో ఢిల్లీ వరకు పోయినాం, పాలకుర్తి దయాకర్ సార్ ఉద్యమాలు చేసినాం, అన్నీ చేసినాం. ఇక్కడ రాస్తారోకో కూడా చేసినాం. అలాంటి అన్నకు ఆత్మశాంతి చేకూర్చాలని మాకు చాలా బాధ అనిపిస్తుంది, అలాంటి అన్న దొరకడని. ఓకే. ఇక్కడ చాగంటి రమేష్ గారు, మీరు ఇప్పటి వరకు అన్నతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రతి దగ్గర ఎన్నో కేసుల పాలయ్యారు, ఎంతో ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళారు. మీరు కూడా ఒక చావు అంచుల్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఉంటున్నారంటే తెలంగాణ ఉద్యమం ఊపిరి పూసింది అనుకోవచ్చు. అదే ఉద్యమ నేపథ్యము, అదే మళ్ళీ మాకు ధైర్యం ఇస్తుంది, అదే మాకు చివరి పాక నిలబడుతుంది నాకు ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ తెలంగాణ అస్తిత్వమే శ్వాసగా బతుకుతున్నటువంటి మీలాంటి ఎంతో మంది ఉన్నారు. మరి పెద్దన్న లేడన్నటువంటి విషయం ఎట్లా చూస్తున్నారు మీరు? పెద్దన్న లేడనేది చాలా బాధాకరం. పెద్దన్నతో నాకు 21 సంవత్సరం నుంచి పరిచయం. పెద్దన్న అంటే ఒక పెద్ద దిక్కు వరంగల్ జిల్లాకు. ఉద్యమాలలో కేసీఆర్ గారు ఒక పిలుపునిస్తే 100 ఆలోచనలు చేసి మా ఉద్యమకారుల అందరినీ కూడా మమేకం చేసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం సహకారం అయిందనంటే పెద్దన్న పాత్ర పెద్దది. పెద్దన్న అనేది లేని లోటు ఇలా దుఃఖ సముద్రంలో మమ్మల్ని ముంచెచ్చింది. ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కరొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్ నుండి బయలుదేరిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కరొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే ఇక్కడ ఒక్కొక్కరు పార్టీ శ్రేణులు, అలాగే సీనియర్ నాయకులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మన మాజీ మంత్రి మంతున్నారు. ఓకే. ప్రస్తుతానికైతే ఇంత బాధాకరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉద్యమాల్లో ఊపిరిలు పోల్చినటువంటి నేపథ్యము, అలాగే ఎంతోమంది కార్యకర్తలు కూడా మళ్ళీ తెలంగాణ ఊపిరిగా బతికినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ చాలామంది ఒక్కరొక్కరిగా చేరుకుంటున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం ఇక్కడికి వచ్చేటువంటి ఉంది. ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాతే ఉంది. ప్రస్తుతానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉద్యమ నాయకులు కూడా ఎంతోమంది ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ మరి కాసేపట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుండి ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి ఇక్కడి నుండి మళ్ళీ గిర్నిబావి అంటే దుగ్గొండి మండలం గిర్నిబావి నుండి ఒక అంతిమయాత్ర అక్కడి నుండే ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తారని చెప్పి అంటున్నారు. కానీ ఈ విషయాన్ని కూడా తెలుసుకొని ఇక్కడ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఉన్నటువంటి నాయకులు తను అంటే ఒక్క ఆలోచనలో కేసీఆర్ చేస్తే 100 ఆలోచనలు చేసి ఉద్యమాన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ చేయాలో ఒక నేర్పున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డిని కొనియాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక రకంగా ఉన్నాయి, కానీ ఒక కాన్ఫిడెంట్ తోటి ఇప్పటి వరకు ఉండేది, కానీ ఆ కాన్ఫిడెంటే ఇప్పుడు లేదన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మరికొంతమంది నాయకులు కూడా మనతోటి యువ నాయకులు ఉద్యమంలో ఇక్కడ విద్యార్థి నాయకులుగా వండుకుంటూ విద్యార్థి లోకాన్ని కూడా తట్టిలేపుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొంతమంది కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మనతో ఉన్నటువంటి నేపథ్యంలో అన్న మీరు చెప్పండి, పెద్ది అన్నతోటి ఒక ఉత్సాహమైన వాతావరణం, కానీ ఆ ఉత్సాహం అంతా నీరు గారినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది పెద్ది లేని వార్త? మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీకి తన మద్దతును గుండె ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని కోల్పోవడం విద్యార్థి ఉద్యమాలకు తీరని లోటు. ప్రతి విద్యార్థి ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించుండు. మా వెన్నంటి ఉన్నాడు. పోలీస్ స్టేషన్ల పాలైనా జైలు పాలైనా వెంటనే ఉండి విద్యార్థి ఉద్యమకారులకు ఎలాంటి నష్టం కలగకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా దాదాపుగా 5 సంవత్సరాలకు పైగా 24 గంటలు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులతోటి కృషి చేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం నిజంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాలకు తీరని లోటు.
ఓకే, ప్రస్తుతానికి ఇంతటి పరిస్థితులు కూడా కారణమైనట్టు సార్. నమస్తే సార్. ఇప్పటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా కూడా ఎంతోమంది, ఎందుకంటే వ్యక్తిగత అనుబంధమే ఎక్కువగా ఉండే అట్లాంటి నేపథ్యంలో చాలా మంది వస్తున్నారు. ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణ వార్తను ఎట్లా చూస్తున్నారు సార్? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రాజకీయ పరంగా చూస్తే అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. చాలా బాధాకరం. మలిదశ ఉద్యమంలో మొదటి నుండి అగ్రయానుల్లో అతను ఒకటిగా నిలిచి ఉద్యమాన్ని ముందు తీసుకుపోయిన వ్యక్తి. ఆయన బ్రతుకున్న కాలంలో తెలంగాణ సాధించి చాలా సంతోషపడ్డాడు. కానీ అకాల మరణంతో ఈరోజు ఆనాడు ఉద్యమంలో పనిచేసిన వారందరూ కూడా, తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేసిన వారందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. వారికి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఎంతోమంది విద్యార్థి నాయకులుగా ఎంతో మందికి ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో విద్యార్థులు కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే అన్న వస్తున్నారంటే ఒక ధైర్యం అనేది మీలో కనిపించింది. మరి ఇప్పుడు ఆ ధైర్యం అనేది ఇక్కడ కనుమరుగైపోయింది అన్నటువంటి వార్తను ఎట్లా చూస్తున్నారు మీరు? గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొనడానికి ముఖ్య కారణం గౌరవ పెద్ది రెడ్డి గారు మాకు ఎంతో ధైర్యం ఇచ్చి పిడికిలెత్తి జై తెలంగాణ ఇదే అమరవీరుల స్తూపం దగ్గర ఎంతోమందికి అమరవీరులకు నివాళులు అర్పించడం ఈరోజు నా అన్న పెద్దన్నకు ఈ విధంగా జరుగుతాం ఏనాడు అనుకోలేదు. కానీ ఆయన లేడనంటే మేము తట్టుకోలేకపోతున్నాం. ఎప్పుడైనా ఏ సమావేశం ఉన్నా, ఏ ధర్నాలున్నా, ఏదున్నా కూడా పెద్దన్న విన్న మాకు తోడుగా ఉండి ఉద్యమాన్ని నడిపించే సమయంలో మాకు విద్యార్థులు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు పెద్దన్న అంటే మా గుండె నా గుండె ఆగిపోయింది. ఏం చేయాలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాకున్నటువంటి ఆ గుండె ధైర్యమే మాకు ఇక లేదన్నటువంటి ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో హనుమకొండ అమరవీరుల స్తూపం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.